ఎవరు ఊహించని విధంగా టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళ నుంచి ఒక మ్యాక్సీ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్లోకి రాబోతుందండి. నిజమేనండి. తాజాగా టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ఒక మ్యాక్సీ డిజైన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రివీల్ చేశారు. ఏంటి ఎలక్ట్రిక్ స్కూటర్, దీనికి సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మొదటగా మనకి మార్కెట్ లో మ్యాక్సీ స్కూటర్ అనగానే గుర్తుకొచ్చే పేరు సుజుకి సంబంధించిన బర్గ్మన్ స్కూటర్ అయితే గుర్తుకొస్తుంది. బట్ అలాంటిది టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఎవరు ఊహించిన విధంగా ఒక కొత్త మ్యాక్సీ టైప్ డిజైన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. అయితే ఇది ఇండోనేషియా మార్కెట్ కోసం అయితే రివీల్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. సో ఇండోనేషియా మార్కెట్ లో రిలీజ్ చేసినప్పటికీ భారతదేశ మార్కెట్ లో వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఫస్ట్ అయితే దీని డిజైన్ చూస్తే మాత్రం నాకైతే బాగా నచ్చిందండి. ఎందుకంటే ఆ లుక్ పరంగా కానివ్వండి, లేకపోతే కలర్ వల్ల ఏంటో తెలియదు కానీ చూడడానికి అయితే బాగుంది. మొత్తం కూడా సాలిడ్ లుక్ తో కనిపిస్తుంది అనమాట. యూజువల్ గా మ్యాక్సీ స్కూటర్ డిజైన్స్ అనగానే కొంచెం సాలిడ్ గానే అనిపిస్తే, కొంచెం హెవీ వెయిట్ గానే ఉంటాయి. అందులోనూ ఇది బ్యాటరీ వేరియంట్ కాబట్టి కొంచెం వెయిట్ గానే అనిపిస్తుంది. దీని పేరు టీవీఎస్ M1S అన్నమాట. బట్ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంది. వాస్తవానికి టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళైతే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే డెవలప్ చేయలేదు. ప్రీవియస్ గా ఒక కంపెనీ వాళ్ళైతే దీన్ని డెవలప్ చేశారు, ఒక ఈవీ స్టార్ట్అప్ కంపెనీ వాళ్ళు అనమాట. అదే అయాన్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు అయాన్ M1S అనే ఒక పేరుతో ఒక మ్యాక్సీ టైప్ డిజైన్ స్కూటర్ అయితే డెవలప్ చేశారు. అయాన్ మొబిలిటీ వాళ్ళు టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు కొలాబరేషన్ అయ్యి ఈ ఎలక్ట్రిక్ బైక్ అయితే డెవలప్ చేసినట్టుగా అర్థమవుతుంది. అంటే వాస్తవానికి దీని ఒరిజినల్ కాన్సెప్ట్ అంతా కూడా అయాన్ మొబిలిటీ వాళ్ళది. బట్ టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళతో వీళ్ళు కొలాబరేట్ అయ్యారు కాబట్టి టీవీఎస్ నుంచి ఇండోనేషియా మార్కెట్ లో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే 2 LED హెడ్ లైట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలానే మనకి DRLs కూడా లభిస్తున్నాయి. అలానే మనకి సీట్ పరంగా చూసుకున్నట్లయితే సింగిల్ సీట్ అయితే లభిస్తుంది. ఎక్కడ కూడా మనకి స్టెప్ సీట్ లాంటిది అయితే ఆఫర్ చేయట్లేదు. అలానే మనకి ఫుట్ బోర్డ్ స్పేస్ చూసుకున్నా కూడా మనకి ఫ్లాట్ ఫుట్ బోర్డ్ స్పేస్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది. అంతేకాదు మనకి టైర్స్ చూసుకుంటే 14 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది. బ్రేకింగ్ పరంగా మనకి డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ముందు వైపు మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే లభిస్తుంది. అలానే వెనుక వైపు చూసుకున్నట్లయితే డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే లభిస్తుంది. ఇక స్కూటర్ ముందు భాగంలో చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే లభిస్తుంది అనమాట. 7 అంగుళాల డిస్ప్లే అయితే లభిస్తుంది. ఇక ఈ స్కూటర్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో మనకి రియల్ రేంజ్ ప్రెడిక్టర్ కానివ్వండి, స్పీడ్ డీటెయిల్స్ కానివ్వండి, ట్రిప్ మీటర్ కానివ్వండి, రేంజ్ మోడ్స్ అయితే ఉన్నాయో, డిఫరెంట్ రైడ్ మోడ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే కనిపిస్తుంది. ఈవెన్ మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్ కూడా మనకి డాష్ బోర్డ్ లో అయితే విజిబిలిటీ అయితే ఉంటుంది. ఇక ఈ స్కూటర్ లో మనకి సీట్ కింద 26 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైనది ఎలక్ట్రిక్ స్కూటర్ లో యూజ్ చేస్తున్న మోటార్ ఏంటి, అలాంటి మోటార్ సంబంధించిన కెపాసిటీ. ఇందులో మనకి PMSM మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. 12.5 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. దీని టాప్ స్పీడ్ చూసుకున్నైతే 103 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూస్తే 4.3 కిలోవాట్ అవర్ల లిథియం బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 150 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి 0 నుండి 50 కిలోమీటర్ల వేగాన్ని 3.7 సెకండ్లోనే చేరుకోగలదు అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి 155 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. టీవీఎస్ సంబంధించిన మ్యాక్సీ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి దొరికిన సమాచారం అంటే స్పెసిఫికేషన్స్ కానివ్వండి, ఇతర ఫీచర్స్ డీటెయిల్స్ అయితే. బట్ ఇప్పుడు అసలు ప్రశ్న, అసలు భారతదేశ మార్కెట్ లోకి టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఎప్పుడు తీసుకొస్తారు, ఒకవేళ తీసుకొస్తే ఏ ప్రైస్ సెగ్మెంట్ లో తీసుకొస్తే మార్కెట్ లో వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రెసెంట్ మనకి మ్యాక్సీ స్కూటర్ డిజైన్ పరంగా చూసుకున్నైతే బాగా ఫేమస్ స్కూటర్ ఏదైతే ఉందో మనకి సుజుకి బర్గ్మన్ అనమాట. దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ సుమారుగా ₹1,00,000 నుంచి అయితే ప్రారంభం అవుతుంది. ఇప్పుడు టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళే కనుక మ్యాక్సీ టైప్ డిజైన్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురావద్దాం అనుకుంటే కనుక బ్యాటరీ ప్యాక్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి సుమారుగా ₹1,30,000 సెగ్మెంట్ లో కనుక మ్యాక్సీ టైప్ డిజైన్ తీసుకొస్తే బాగుంటుంది. అందులో వీళ్ళు చెప్తున్న 4.3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కాబట్టి వాస్తవానికి ₹1,30,000 సెగ్మెంట్ అనేది పాసిబిలిటీ అవకాశం కొంచెం తక్కువే ఉంటుంది. ఎందుకంటే టీవీఎస్ iQube ST వంటి వేరియంటే వీళ్ళ కాస్ట్ తీసుకునేది సుమారుగా ₹1,60,000 అయితే ఆఫర్ చేస్తున్నారు. దాంతో పోల్చుకుంటే ఒక 500 వాట్ అవర్ టు ఒక 800 వాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ తక్కువ కాబట్టి ₹1,40,000 నుంచి ₹1,50,000 మధ్యలో ఈ మ్యాక్సీ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కువ ప్రైస్ అని ఉండొచ్చు కానీ మినిమం ఈ ₹1,40,000 నుంచి ₹150,000 సెగ్మెంట్ లో పెడితే కొంచెం వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే అది బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఎక్కువ, రేంజ్ కూడా 150 కిలోమీటర్ అంటున్నారు. మాక్సిమం రియల్ రేంజ్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ ఉందని చెప్తున్నారు. ఇంటి వద్దనే ఒక 3 గంటలలో ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది ఓవరాల్ గా టీవీఎస్ కంపెనీ వాళ్ళు రీసెంట్ గా రివీల్ చేసిన మ్యాక్సీ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డీటెయిల్స్ అనేది సమాచారం అనమాట. అయితే నేను మాత్రం నిజంగా సర్ప్రైజ్ అయినంటే టీవీఎస్ నుంచి మ్యాక్సీ ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తుందని చెప్పి ఎప్పుడు కూడా ఊహించలేదు. బట్ అలాంటిది టీవీఎస్ మ్యాక్సీ ఎలక్ట్రిక్ స్కూటర్ రివీల్ చేయడం, అందులో కొలాబరేషన్ లో భాగంగా తీసుకొచ్చారన్నమాట. మరి టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఈ మ్యాక్సీ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ మీకు ఎలా అనిపించింది? ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో తీసుకొస్తే మీరు కొనుగోలు చేస్తారా లేదా? ఏ ప్రైస్ తీసుకొస్తే కొనుగోలు చేస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తున్నది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్
ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జర్ ఇచ్చే డ్రైవ్ ఫ్యూచర్.